అంటే మనం చాలా కాలం బ్యాక్ మనం చూసినట్టయితే ఒక మహిళల్ని భర్తలు వేధించడం కావచ్చు, చిత్రహింసలు పెట్టడం కావచ్చు, లేదంటే భర్తలు వారిని చంపేయడం కావచ్చు, ఇటువంటి విషాదకర ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. కానీ తరచుగా ఎక్కువ అవుతుంది ఏంటంటే మహిళలే తమ భర్తలని ప్రియుడితో కలిసి చంపించడాలు ఇవన్నీ కూడా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. ఫ్యూచర్ ఏంటి అనేది కూడా ఆలోచించట్లేదు. ఎందుకు వారి మైండ్ సెట్ అలా ఉంటుంది? ఇక్కడ మీరు అడిగిన దాంట్లో అండి ఫస్ట్ మనం జనరలైజ్ చేయొద్దు. మహిళలందరూ అనడానికి లేదు. దేర్ ఆర్ సమ్ పీపుల్, కొంతమంది ఎవరైతే చేశారో వాళ్ళనే తీసుకుందాం. ఓకే, సో వాళ్ళు ఖచ్చితంగా కూడా సైకలాజికలీ డిస్టర్బ్డ్ లేదా మోరల్స్ ఎథిక్స్ లేని వాళ్ళు. ఓకే, వాళ్ళంటే ఒక రకంగా చెప్పాలంటే నేను అన్నాను కండక్ట్ ఇష్యూస్ అన్నారు చూడండి, ఆ కండక్ట్ ఇష్యూస్ చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళే. ఓకే, సో అలా ఉన్నవాళ్ళు మెన్ అయితే ఏంటి, ఉమెన్ అయితే ఏంటండి, ఇట్స్ అబౌట్ ఎమోషన్స్ కదా. హ్యూమన్ బీయింగ్ లైఫ్ ఎమోషన్స్ కదా. ఉమెన్ అయినా మెన్ అయినా కూడా వాళ్ళు ప్రాపర్ ట్రైన్డ్గా లేరు. వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ మామూలుగా ముందు నుంచే డిఫరెంట్. మీరు ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటర్వ్యూ చేశారనుకోండి, ఎవరైనా కేస్ స్టడీస్ తీసుకొని పర్టికులర్గా ఇలా బిహేవ్ చేసిన పర్సన్స్ ఒక కేస్ స్టడీ తీసుకొని మనం ఫ్యామిలీ మెంబర్స్ని ఇంటర్వ్యూస్ చేస్తే వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సెల్ఫ్ సెంట్రిక్గా ఉండడము, తన సొంత లాభం కోసం చూడడము, ఎదురుగా వాళ్ళ ఎమోషన్స్, సమాజము ఏంటనేది వాళ్ళకి అంత పట్టింపు ఉండదు. వాళ్ళకేం కావాలి అన్న మైండ్ సెట్లో ఉంటారు. అందుకే మీరు చూస్తే క్రిమినల్స్ కానీ చెడ్డవాళ్ళు కానీ వాళ్ళకి అదొక పాజిటివ్ ఎమోషన్ లాగా తీసుకుంటారు. వాళ్ళకి దాంట్లో నుంచి హ్యాపీనెస్ వస్తుంది, రైట్? సో కాబట్టి అక్కడ ఉమెనా మెన్ అన్నది కాదు, వాళ్ళు అలాంటి డిజార్డర్ అనే చెప్పచ్చు. సైకలాజికల్ డిజార్డర్ అసలు హ్యూమన్ బీయింగ్స్ పట్ల కానీ, ఎమోషన్స్ పట్ల కానీ, ఈ రిలేషన్స్ పట్ల కానీ సోషల్ నార్మ్స్ లేకుండా ప్రవర్తించే వాళ్ళు. దీన్ని యాంటీ సోషల్ బిహేవియర్ అని కూడా అనొచ్చండి మనం. ఓకే, అది ఉమెన్ అయినా మెన్ అయినా యాంటీ సోషల్ బిహేవియరే, రైట్? సో దాన్ని మనం ఇప్పుడు ట్రైన్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. దీన్ని కన్సిడర్ చెయ్యాలి. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ట్రీట్మెంట్స్ ఇవ్వాలి. దట్ పర్టికులర్ పర్సన్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అది మెడికల్ ట్రీట్మెంటా, కౌన్సిలింగ్ ట్రీట్మెంటా అన్నది అంటే బేస్డ్ ఆన్ దట్ పర్సన్ని బట్టి ఉంటుందండి. సో కాబట్టి ఏంటంటే జరుగుతున్నాయి మీరు అన్నట్టుగా. ఇప్పుడు ఏంటంటే మన పాపులేషన్ కూడా చాలా పెరిగింది కదండి. పాపులేషన్ పెరుగుతున్నప్పుడు నెగిటివ్ పర్సన్స్ పెరుగుతుంటారు, పాజిటివ్ పర్సన్స్ కూడా పెరుగుతూ ఉంటారు. సో నెగిటివ్ పర్సన్స్ని పెరుగుతున్నప్పుడు దాన్ని ఎలా ట్రైన్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి, దానికి ఏమైనా సిస్టమ్ ఉందా, ఎవరు చేస్తారు అసలు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు చెప్పినట్టుగా మహిళలది క్రైమ్ రేటు పెరిగింది అంటే జనాభా కూడా పెరిగింది, క్రైమ్ రేట్ కూడా పెరిగింది. సో ఇప్పుడు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలన్నది చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో నేను చెప్పడం ఏంటంటే ఇవి ఖచ్చితంగా సైకలాజికల్ రిలేటెడ్ బిహేవియర్, వాళ్ళ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నట్టు. అంటే అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇర్రేషనల్ థాట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక రేషనల్ థాట్, ఉమెన్ అలా చేయకూడదు, రేషనల్, రైట్? సో ఉమెన్ అంటే నేను బై డిఫాల్ట్ డిజైన్ చేయబడతారన్నారు. లవ్, ఎఫెక్షన్, కేర్, త్యాగం చేస్తారు, ఒక మనిషి కోసం నిలబడతారు. ఉమెన్ డిజైనింగ్ ఇది. ఓకే, బట్ వాళ్ళు యాంటీ సోషల్ బిహేవియర్ చూపించారు. ఓకే, సో దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ట్రైన్ చేయాలి, దట్ పర్టికులర్ పర్సన్కి ఎలా దాని నుంచి ఆ బిహేవియర్ని ఎలా స్టాప్ చేయాలి, లేకుంటే మీకు అది వేరే వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే మోడల్ బిహేవియర్. ఇప్పుడు మీరు గమనిస్తే అండి, ఒక సూసైడ్ చేసుకున్నారని ఒక న్యూస్ ఉంటే ఆల్రెడీ డిప్రెషన్లో హై లెవెల్లో ఉన్నవాళ్ళు 10 మంది సూసైడ్స్ వింటారు మీరు. ఓకే, మోడలింగ్ అంటే ఆటోమేటిక్గా మనిషి ఎమోషన్స్ దానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటుందండి. సో కాబట్టి మేము డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి వీటన్నిటి సోషల్ మీడియాకి అన్నిటికీ దూరంగా పెడతా ఉంటాం. సో అలాగే నెగిటివ్ది కూడా ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా దానికి అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో కాబట్టి దీనికి ఏంటంటే పర్టికులర్ పర్సన్స్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏంటి, కొంతమంది పనిష్మెంట్ వల్ల బాగవుతారు, కొంతమంది అంటే రూట్ కాజ్ ఏంటన్నది చూసి దాన్ని తగిన మనము ట్రీట్మెంట్స్ ఇచ్చి చేయాల్సి ఉంటుందండి. సో డెఫినెట్గా ఇది అడ్రస్ చేయాల్సిన విషయం.